చూసారా, చేప ముక్క ఫ్రై, ఆనియన్, రైసు. జట్టలు వేసుకొని తినవలసిందే, మాటలు లేవు. చూడండి పాప, మా వాళ్ళు ఈరోజు ఉల్లిపాయ కలుపుకోండి. మొక్క చూపించు. సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతాను, చాలా బాగుంటాయి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంటి రెసిపీ చేపలు ఫిష్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇది వంజరం అంటారు. ఇక్కడ చూపించు, ఇది వంజరం అంటారు. చూసారా, పెద్ద ముక్కలండి, పెద్ద చేప అనమాట. చూసారా, పెద్ద తలకాయ. ఇప్పుడు దీని చూసారా ఎంత పెద్ద చేప, 2 చేపలండి ఇవి. రెండు కలిపి 800 అనమాట. ఒకటి 400. ఒకటి ఫ్రై చేస్తాను, ఒకటి పులుసు చేస్తాను అనమాట. మా ఆయనగారు అక్కడే నీట్గా సింపుల్ అవన్నీ తీయించేసి, లోపల పొట్టు అవన్నీ తీయించేసి తీసుకొచ్చారు. ఇవి క్లీన్ చేసుకుందాం. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎలా వండుతానో ఆ విధానం మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. చూసారా, ముక్కలన్నీ చాలా పెద్ద సైజు ముక్కలండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా కొన్ని ఫ్రై చేస్తాను, కొన్ని పులుసు చేస్తాను అనమాట. అదే ఇగురు చేస్తాను. ఎలా చేశానో చివరి వరకు చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు అండి, టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో పసుపు, కొద్దిగా సాల్ట్ అనమాట. చేప కూడా కొద్దిగా మెత్తగా ఉందన్నమాట, ఫ్రెష్ది కాదండి ఇది. అందుకు నేను రాళ్ళు వేయలేదు, సాల్ట్ వేసాను. అలా చేత్తో పామి నీట్గా కడుక్కున్నాను అనమాట. ఒక్కోసారి మనకి ఫ్రెష్ చేపలు దొరకవు కదా, అవి ఫ్రెష్ చేప అవునా కాదా అని చూడటానికి చేప చెంపు అంటారండి, బుర్ర దగ్గర ఉంటుంది కదా, చెంపు ఎత్తి చూడాలి. అది మంచి రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. మనకు బ్లడ్ చూసారు ఎంత ఎర్రగా ఉంటుందో, ఆ కలర్లో ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు. ఆ చెంపుల దగ్గర తెలిసిపోద్దండి కొంతమందికి. ఇదన్నమాట 2 రోజులది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పీసు గట్టిగా లేదు, మెత్తగా ఉందన్నమాట. అందుకు జాగ్రత్తగా కడుక్కోవాలి. సాల్ట్ వేసుకుని, పసుపు వేసుకొని కొద్దిగా అటు ఇటు నెమ్మదిగా కదుపుకొని కడుక్కున్నానండి, క్లీన్ చేశాను. తర్వాత కొద్దిగా కారము, అలాగే గరం మసాలా, కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అండి. మొత్తం అన్నీ కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనకి
చేప మీద అలాగ కోటింగ్ వేసేటట్టు వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఇలాగా ఒక్కొక్క చేప ముక్కకి అలా పట్టుకొని రాసుకోవాలి. చూసారు కదా, అన్నిటికి ఇలా అప్లై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి కడుగుతున్నాడండి ఫ్రై ముక్కల కంటే ఆడ కడుగుతాడట. ఆ చేత్తో వాటర్ అయిపోతుంది. చూపించామా సాల్ట్ అవన్నీ చూపించలే, కలిపేసాం. మీరే కదా చేయాలమ్మా అనండి, ఇంకేదో అంటారు కదా ఈ టైంలో. ఇది నీట్గా చేసేసి ఇంక ఇదంతా సరే మీరైతే తీరు వాటర్ వేసి. మా అబ్బాయి చేసేసరికి కరెంట్ ఆగిపోయిందండి. మా ఓడు లెగ్ అటువంటిది, హ్యాండ్. ఇప్పుడు ఈ ముక్కలకి ఈ మసాలా పట్టేస్తాడు. కొద్ది వాటర్ వేసుకొని ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. నిజే కలపడం బాగా కలుపురా. నువ్వు ఆడుకుంటున్నావా కలుపుతున్నావా? ఇంకొద్ది వాటర్ ఇందులో కలిపాను కదా పులుసు ముక్కలకు పులుసు అంటున్నా, ఆ ముక్కలకు కలిపినట్టు పట్టించి. నీ గోర్లు అనిగిపోతున్నాయి, అందులో కలిపేస్తున్నావు. డిజైన్ చేసే అంత బాగుంది. డిజైన్ ఎంత డిజైన్ రావాలి, చాలా కష్టపడాలి. ఆ డిజైన్ వేసి కలపాలండి. చూసుకోండి డిజైన్ ఎంత బాగుందో. డిజైన్ చేసే అంత బాగుందో. ఒరే నాకు ఆలోచన విజయ్ బాగా ఇదంతా. ఇప్పుడు ఒక్కొక్క ముక్క చేప మొక్కకు పట్టించు. ఆ మొక్క పీస్ పీస్ ఊడిపోద్దేమో. రెండు చేతితో పెట్టాలా? నేనైతే నిమ్మకాయ కూడా పట్టించండి. ఇలా ఒక్కొక్క ముక్క 2 ముక్కలు వేసుకుందా, 4 ముక్కలు వేసాయి. ఇప్పుడు అలాగా అది నీ చెయ్యి కనిపిస్తుంది, ముక్క కనిపించట్లా. చెయ్యి పెద్ద ముక్క చిన్నది. ఆ పక్కనే ఉంచమ్మ కనిపిస్తుంది. దాన్ని పక్కన తోసి ఇంకో మంచి పీసులు వచ్చేస్తున్నాయి. చూసావా? నువ్వు అలా రుద్దకు. అంటే బాగా పడుతుంది. ఏం బాగా పడుతుంది? పీసులు లాగేస్తున్నావు. ఎవరి పని ఆనే చేయాలంటారు. నీకు నేర్పడం కాదు కానీ నాకు ఇబ్బంది అయిపోతుంది. రేపు పొద్దున్న చెన్నై వెళ్ళి ఎలాగే చేసుకుంటావు జాబ్ చేసి. ఇదండి మా ఓడి కలిపేసరికి టైం పడుతుంది, మళ్ళీ చేస్తాను. అదే ఆన్ చేయలేదా? ఫ్రైడే సెమినార్ ఇన్స్టాగ్రామ్ ఏమంటే సెమినార్ ఆ వంక సెమినార్ ఒక అరగంట. కష్టమైన పని తెలుసా? ఎవరి పని నాలుగే కష్టం అమ్మా. మీ పని నేను చేయను, నా పని మీరు. మీ పని నేను చేయలేను కానీ నా పని మీరు చెయ్యొచ్చు. నేను చేయలేను. అవును, తప్పించుకుంటూ చేయలేదు. ఏ ఫిష్కి బాగా అవ్వలేదు. ఆడు ఇంకా పట్టేస్తాడు, ఉండు చేతపడి చేస్తున్నాడు దాన్ని. పైకి వేయాలి, మొత్తం పైకి పెట్టేయాలి. స్విచ్లా నేనా ఒకటే ఉంటది లేడీ. ఏ సుందరికి తెలుసు కదా, ఎప్పుడు వేస్తాను కదండి మీరు. చూసారు కదా ఇందులో పీస్ కనుకుందా మరి చెయ్యి నీ చెయ్య బొండా చెయ్య. ఓహో నిజం వదిలేరా. ఇలాగే అన్ని చేప ముక్కలకి ఇలాగ ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించండి బాబు. మొత్తానికి మా పిల్లలు నేను ఇలా తయారు చేసుకో చేప ముక్కల్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. ఎక్కువసేపు అయినా బాగానే ఉంటుంది, మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి. మరి మనకి వంటకి టైం అయిపోతుందని నేను ఒక అరగంట ఉంచాను అనమాట. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుపు తీసి ఉంచుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగా వెడల్పు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 5 స్పూన్లు ఆయిల్ వేసాను. మరి నాన్ వెజ్ అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా ఆయిల్. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి వంజరం చేపల పులుసు.
మీకు పులుసులా కావాలి ఇంకొద్దిగా పలచగా కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను చిక్కగా దగ్గరగా పెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇలా పులుపు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందులో చిన్న సైజు చేపలు కూడా ఉంటాయండి. టమాటీలు కూడా ఇలాగే మెత్తగా ముక్కలు కట్ చేసి ఇలా మెత్తగా చేసుకోండి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను చేతితోటి మెత్తటి వేయాలన్నమాట. బాగా ఎర్రగా మెత్తగా ఉన్న పళ్ళు కనుక బాగా చేత్తో మెదిపేసాను. ఇది చేపల ఫ్రై కండి. ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే నిమ్మకాయ పిండుకోవాలని చెప్పాను కదా, లాస్ట్లో నిమ్మకాయలు పిండాను. కొద్దిగా నిమ్మకాయలు ఇంట్లో లేవండి, తెప్పించి ఇలాగా లాస్ట్లో వేసాను అనమాట. మనకు అరగంట పక్కన పెట్టామేమో బాగా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టాయండి. ఇప్పుడు ఆయిల్ మరిగింది, ఒక్కొక్క ముక్క వేసుకుందాం. ఈ వంజరం చేపల ఫ్రై కానీ పులుసు కానీ ఈగురు కానీ చాలా బాగుంటుందండి. ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు ఉంటుందేమో, చిన్న చిన్న ముళ్ళు అన్నీ ఉండవు. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. ఈ చేప కాస్ట్ కూడా ఎక్కువేనండి, 500 400 అనుకుంటా. మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు వేగిపోయిందండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. అది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని టమాటీలు మెత్తగా చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వండి. టమాటీ మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది, పచ్చివాసన పోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్, అంటే ఓన్లీ టమాటీ మనం గుజ్జు వేసాం కదా, దానికి తగ్గట్టు సాల్టు కారం వేసుకోండి. మనకి ఆల్రెడీ చేపలకి ఉప్పు కారం అది పట్టించి ఉంచాం కదా. తర్వాత ఇగురు చేసుకునే పులుసు చేసుకునే టైంలో ఒక్కసారి టేస్ట్ చూసి సరిపోయిందిలే చూసి అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా చేపలు ఫ్రై అయ్యాయండి, తిరిగేసేసుకొని కాసేపు ఉంచి ఇంకా తీసేసుకోవడం. మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ చేప ముక్కలు కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువగా ఆయిల్ మరిగిన తర్వాత చేప ముక్క వేస్తే చక్కగా ముక్క విడిపోకుండా మనం ఎలా వేసామో పీసు అలాగే వస్తుందండి. ఫ్రై చెక్కు చెదరకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కర్రీ ఏమి చేసుకొని ఇది సైడ్ డిష్గా తినొచ్చు. మనకి టమాటీ మగ్గిందండి. మన చేపల పులుసుకి టమాటీ మగ్గిపోయింది, చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇది సముద్రపు చేప అంటారండి, వంజరం. చాలా బాగుంటుందండి. తప్పనిసరి మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేస్తే ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. లైకులు వల్ల ఎక్కువగా మనకి మన ఛానల్ రీచ్ అవుతుంది. మన వీడియోలకు కూడా మంచి లైక్లు వస్తాయి. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు ఇలాగ ముక్కలు కదుపుకొని చూసారు కదా, క్లాత్తో కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి అండి, ఇది 1 స్పూన్ వేసాను. అలాగే చేపల మసాలా అనమాట, ఆవాలు మెంతులు. ఈసారి వీడియో పెడతానండి, ఒక సబ్స్క్రైబరు అడిగారనమాట పెట్టమని, పెడతాను. ఇంకొద్దిగా మసాలా పొడి ఉందన్నమాట, అందుకు పెట్టలేదు. తప్పనిసరిగా వీడియో చేసి పెడతాను. చేపల మసాలా పొడి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోండి. మీకు ఇంకొద్దిగా పలచగా కావాలంటే వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసానండి, మాకు సరిపోతుంది. మేము 4 కనుక కొద్దిగా వాటర్ తక్కువ వేసుకున్నాం అన్నమాట. నేను 2 గ్లాసులు వాటర్ వేసాను. చూసారు కదా, అలాగా క్లాత్తో ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పావు గంట మూత పెట్టి అలా మగ్గనివ్వండి. మన పులుసు దగ్గర పడిపోయిందండి. చూసారా, చిక్కగా చక్కగా ఎంత బాగా వచ్చిందో, ఆయిల్ అంతా పైకి తేలిందంటే మన పులుసు మరిగిపోయినట్టేనండి. చూడండి, చూస్తుంటేనే ఎమ్మిగా మంచి కలర్ఫుల్గా వచ్చింది.
చూడండి పీసులు కూడా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తెచ్చుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ముళ్ళులు కూడా ఒకటే ముళ్ళు ఉంటుందన్నమాట, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, అవి ఉండవు అసలు. ఇంకంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేపేసుకొని చేపలు ముక్కల మీద వేసేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తుంటే ఇంకా అలా ఒక్కడమే తినేయవచ్చండి, అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చాయి కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. నా స్టైల్లో ఈ చేపల పులుసు చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. నాకు 2-3 ఫ్రెండ్స్ అడిగారండి చేపల పులుసు, వంజరం చేపల పులుసు ఒక్కసారి వీడియో పెట్టన్నారు. ఆల్రెడీ ముందు వీడియోలు ఉన్నాయండి, కానీ మళ్ళీ తను అడిగిందని మళ్ళీ పెట్టాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంక వీడియో చూసేయండి, పూర్తిగా చూసేయండి. మేము కూడా ఇంకా వడ్డించుకొని తినేస్తున్నాము. చేపల పులుసు వెంటనే కాకుండా 1 గంట ఆగిన తర్వాత వడ్డించుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ ఈ పూట వండి ఆ పూటకు తింటే, అంటే మధ్యాహ్నం వండి రాత్రికి తింటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఒక రోజంతా ఆ పులుసులో ఊరబెట్టి తర్వాత రోజు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా మా వారు, నేను, మా పాప, మా బాబు తింటున్నాము. జట్టలు వేసుకొని తినవలసిందే, మాటలు లేవు. చూడండి పాప, మా వారు. ఈరోజు ఇంకా కడుకోండి మొత్తం. చూపించు. సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతాను, చాలా బాగుంటాయి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.